అదే బాగా వేసేవాడు. డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే తుమ్మేవాడు, వీడికి డ్యాన్స్ రాదు. రాదు నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతున్నా, అది కోట్ల మందికి వెళ్ళిపోవాలా. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీ, మాయావతి నా శిశురాలు, అది ఇక్కడ పార్టీ. సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడికి వెళ్ళదు, అన్ని పార్టీలు కలిసి. నేను వచ్చిన తర్వాత రాజులు కనిమూరి బాబురాజు కూడా హెలికాప్టర్ ఎక్కుతాడు అనుమానమా? లేకపోతే నిద్ర పడదు. బాబురాజు గారు నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలే ఎక్కండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్ కేసేయండి. ఏ తప్ప? వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ని జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను, రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకు ఎవ్వరు శత్రువు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. ఒక్క సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రావా? సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలు పెట్టి ట్రంప్ను కూర్చోబెడతా. యేసు ప్రభు సువార్త. ముఖ్యమంత్రిగా యేసు ప్రభు వాళ్ళు ముఖ్యమంత్రిగా చిన్న జియాల సభ దగ్గరికి వెళ్ళి ఆ కేసీఆర్ ఇంత ముక్కు ఉంటుంది, ఇలా సాగి తీస్తాడు ముక్కు. ఎంత ముక్కు ఇలాగే సాగి తీస్తుంటాడు ముక్కు. నేను యేసు ప్రభు సభలో పెట్టినా నా ప్రాణం పోయినంత వరకు పెడతా. నేను ముఖ్యమంత్రి అయినా పెడతా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పెడతా, ప్రధానమంత్రి అయినా పెడతా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి హక్కు ఉంది. నేను తిరుపతి వెళ్ళను, వీడియోలో చెప్పా. అప్పుడు తిరుపతి వాళ్ళని పంపించి నా పార్టీలో చేర్పించి ఆడు ఇప్పుడు టీవీ 9 వాళ్ళకో బుద్ధి లేదు, అదో పనికిమాలిన ఛానల్. రిపోర్టర్స్ అందరూ పనాలే. నన్ను అడగకుండా నువ్వు 2 కోట్లు ఇచ్చావా? ఒకసారి 2 కోట్లు అంటాడు, ఒకసారి 50 లక్షలు అంటాడు. ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇచ్చాడు, ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ లేకుండా ఇచ్చాడంటే ఆడు అవినీతి పరుడే కదా. ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. నేను కంప్లైంట్ పెట్టాను, ఆల్రెడీ లెటర్ రాశాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ అరోరా గారికి. అబద్ధం ఆడకూడదు. నేను పుట్టి ఒక అబద్ధం ఆడినా. టీవీ 9 కనీస ధర్మం ఉండాలి కదా. పాల్గారు మీకు ఆయన 50 లక్షలు ఇచ్చాడట, నిజంగా ఇచ్చాడా అని రజనీకాంత్ నాకు తమ్ముడు ఇందాక మాట్లాడా. నన్ను అడగల. కార్తీక్ ఇంట్రడ్యూస్ చేసినాడు నాకు తమ్ముడు. అడగల. అడగకుండా ముందు చెప్పేస్తారు, మీరు రండి అడిగి మీకు ఫైల్ పెడతాం, మాకు రేటింగ్లు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి. ఎలక్షన్ అయిపోయండి, ఒక్కొక్కడు పప్పు తీస్తా. కడిగేస్తా, చేపలు కడిగినట్టు వచ్చి తీసేస్తారు కదా. ఏమా బాగా నువ్వు చేపలు అమ్ముతావేంటి? పెడతాడు రాత్రికి. నేను విజయవాడ వెళ్తాను. నరసాపురంలో చేపలు తింటే, కాకినాడలో రొయ్యలు తింటే, ఆ పీతలు, ఆ చేపలు ఇప్పటికే 5 కేజీలు పెరిగిపోయాయి. ఇండియా వచ్చి ఇలా ఉండేవాడిని. బాగా పెరిగిపోయి 4-5 వేలు మీరు పెట్టింది తిని వస్తా మీ ఇంటికి వస్తా. నరసాపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబడుతున్నా. పవన్ కళ్యాణ్ అట పాలకొండలో నిలబడుతున్నట్టు. రాజుబాబు పేరేదో ఉంది, నాగబాబు పాలకొల్లట. పవన్ కళ్యాణ్ భీమవరం పిండ్రా చూసుకున్నా.
నీకు ఒక్కడైనా వద్దు. వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఎక్కడైనా కనబడుతుందా? వెలుగు పూర్తి రావాలా? వీళ్ళందరికి వెలుగు రాలేదేంటి? ఏ పాస్టర్కు వెలుగు రాదో ఆ పాస్టర్ లిస్ట్ పేరు ఇవ్వండి. అవుట్. కాకినాడలో జాషువా అవుట్, జాన్ ఎలీషా అవుట్. బోడి సామ్యాలు వచ్చి మన క్షమాపణ చెప్పుకోలేదా? ఎంఏ పాల్ విశాఖపట్నం వచ్చి ప్రార్థన చేయలేదా? నాకు దైవజనులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి అందరికి. ఇక్కడికి రాని దైవజనుడు ఎవరైనా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. ఎవరి కోట్లు వేస్తారు? ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, హిందూ విశ్వ హిందూ పరిషత్ పూజ చేసిన జగన్ కోట్లు వేస్తారా? హోమాలు చేసి వెంకటేశ్వరుడే నన్ను రక్షించాను. ఓట్లు అలాంటి వేస్తే మీకు శాపాలు వస్తాయి. నేనున్నా అసలైన సిసలైన ఏ ప్రధానమంత్రిని పట్టించుకోలా, ఏ మీడియాని పట్టించుకోలా. ప్రతి ఛానల్లో యేసు తప్ప వేరొక రక్షకుడు లేదని చెప్పనా? నేను మతం మార్పిడి చేయను, మార్గం చూపిస్తా. ప్రభు అన్నాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గం చూపించినోడు కావాలా? అక్కడికి వెళ్ళి చిన్నజీఆర్ స్వామి గారు నమస్కారం చేసి ఆ కేసీఆర్ ఇప్పుడు వీడికి పంపు కొడుతున్నాడు జగన్కి. ఎందుకు? హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvilata. Please subscribe to Tambola TV.